ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ప్రాస్టేట్ సమస్యలు ఎందుకు సార్ అంత పెరిగిపోయాయి? ఇదేమన్నా లైఫ్ స్టైల్ రిలేటెడా లేకపోతే కాలక్రమంలో ఇలా అయిపోతుందా? కొద్దిగా లైఫ్ స్టైల్ రిలేటెడ్ కూడా ఉన్నాయండి, బట్ ప్యూర్లీ లైఫ్ స్టైల్ రిలేటెడ్ కూడా కాదు. ఎగ్జాక్ట్ మగవాళ్ళు 50 సంవత్సరాల తర్వాత కొన్ని టెస్ట్ పిఎస్ఏ లెవెల్స్ హైగా వస్తే టిపికల్గా నేను విన్నది ఏంటంటే సార్ బయాప్సీ చేస్తారు వెంటనే. ఇస్ ఇట్ ట్రూ? పిఎస్ఏ రేజ్ కారణాలు చాలా ఉంటాయండి. ఒకటి ఏజ్ తోటి మామూలుగా ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ వయసు తోటి పెరిగేదంతా కూడా ఉంటుంది. రెండోది సో ప్రస్తుతం జస్ట్ పిఎస్ఏ పెరగానే కంగారు బట్టి చాలామంది వస్తుంటారు. కానీ ఇన్ఫెక్షన్ లాగా అనుమానం ఉందనుకోండి, మేము యాంటీబయాటిక్ పెట్టేసుకొని. ఏ సిమ్టమ్స్తో వెళ్తారు సార్ డాక్టర్ దగ్గరికి అంటే పేషెంట్ ఇలాగా? ఒకటేమో మూత్రం కష్టంగా రావడం అండి, మూత్రం ఎక్కువసార్లు రావడం, కొంచెం ఇన్ఫెక్షన్లు వచ్చి కూడా రావచ్చు. చాలా వరకు ప్రాస్టేట్ కాకుండా దాన్ని బట్టి పిఎస్ఏ కూడా చేయించుకుంటే మనకు ట్యూమర్ ఉందా లేదా అని కూడా కొద్దిగా. హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. ఈ మధ్యకాలంలో ప్రాస్టేట్కి సంబంధించిన క్యాన్సర్, ఎన్లార్జ్మెంట్ ఇలాంటి రకరకాల సమస్యలు తరచుగా వింటున్నాం. ఊరికే చెకప్ కోసం వెళ్ళిన వాళ్ళు సిమ్టమ్స్ లేకపోయినా కూడా ఈ ఒక్కసారి రిపోర్ట్స్ ఇలా బయటపడేసరికి ఉలిక్కిపడుతున్నారు. అసలు ప్రాస్టేట్ సమస్యల్ని నివారించవచ్చా? ఒకవేళ వస్తే దాన్ని ఎలా డీల్ చేయాలి? చికిత్స ఎలా ఉంటుంది? వీటిపై మాట్లాడదాం. మనతో పాటు చాలా అనుభవజ్ఞులైన ఒక యూరాలజిస్ట్ అండ్ అందరికీ సుపరిచితులు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరాలజీ నెఫ్రాలజీ, మనతో పాటు డాక్టర్ పూర్ణచంద్ర రెడ్డి గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఏఎన్యూ ఇస్ సినానిమస్ విత్ ఎనీథింగ్ రిలేటెడ్ టు యూరాలజీ, నెఫ్రాలజీ. సో ఇవాళ చాలా రకాల కేసులు చూస్తున్నాం. ప్రాస్టేట్ సమస్యలు ఎందుకు సార్ అంత పెరిగిపోయాయి? ఇదేమన్నా లైఫ్ స్టైల్ రిలేటెడా లేకపోతే కాలక్రమంలో ఇలా అయిపోతుందా? కొద్దిగా లైఫ్ స్టైల్ రిలేటెడ్ కూడా ఉన్నాయండి, బట్ ప్యూర్లీ లైఫ్ స్టైల్ రిలేటెడ్ కూడా కాదు. ఎగ్జాక్ట్ రీజన్ చెప్పడం చాలా కష్టం. కొన్ని ఒబేసిటీ, ఫుడ్ హ్యాబిట్స్ వీటితో కూడా కొద్దిగా ఉన్నాయి. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఏది ఉన్నా కూడా మగవాళ్ళు 50 సంవత్సరాల తర్వాత కొన్ని టెస్ట్ చేయించుకోవడం మంచిది అన్నట్టు. దాంట్లో కొన్ని చోట్ల ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ అని యాడ్ చేస్తారు, కొన్ని కంట్లో ఉండట్లేదు. సో దే షుడ్ ఇన్సిస్ట్ 50 ఏళ్ళ తర్వాత వాళ్ళు జనరల్ చెకప్ చేయించుకోండి, ఎగ్జిక్యూటివ్ హెల్త్ చెకప్ ఉన్నా కూడా పిఎస్ఏ అనేది కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకోవాలండి. అది ప్రాస్టేట్ క్యాన్సర్ ఉందా లేదా అని కొద్దిగా ఐడియా వస్తుంది అన్నట్టు. సో ఒకవేళ పిఎస్ఏ లెవెల్స్ హైగా వస్తే టిపికల్గా నేను విన్నది ఏంటంటే సార్ బయాప్సీ చేస్తారు వెంటనే. ఇస్ ఇట్ ట్రూ? పిఎస్ఏ రేజ్ కారణాలు చాలా ఉంటాయండి. ఒకటి ఏజ్ తోటి మామూలుగా ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ వయసు తోటి పెరిగేదంతా కూడా ఉంటుంది. రెండోది ఇన్ఫెక్షన్స్ తోటి కూడా పెరుగుతుంది. ఇన్ఫెక్షన్స్ తోటి నార్మల్ ఏంటంటే 4 to 10 అని చెప్తాము, ఈవెన్ 20-30 కూడా వస్తుంది. సో ప్రస్తుతం జస్ట్ పిఎస్ఏ పెరగానే కంగారు బట్టి చాలామంది వస్తుంటారు. కానీ ఇన్ఫెక్షన్ లాగా అనుమానం ఉందనుకోండి, మేము యాంటీబయాటిక్ పెట్టేసుకొని 1 month చేయమంటాం. మోస్ట్లీ చాలా వరకు తగ్గిపోతుంది అన్నట్టు. కానీ తగ్గట్లేదు అనుకోండి, దెన్ వీ షుడ్ థింక్ ఆఫ్. ఏ ఇన్ఫెక్షన్ హిస్టరీ లేదనుకోండి, మనం ఫర్దర్గా ఎవాల్యుయేట్ చేయవలసి వస్తుంది. అశ్రద్ధ చేసేది కాదు. ఇంత పూర్వం ఏంటంటే 20-30 అలా చూస్తుండేది. ఇప్పుడు ఈవెన్ 4 to 10 నార్మల్ ఉన్నా కూడా 5, 6, 7లో కూడా కొద్దిగా హయ్యర్ గ్రేడ్ ట్యూమర్స్ కనబడుతున్నాయి. అది చాలా మంచిది కాదు. మనం చేసుకున్నప్పుడు ఈవెన్ 4 to 10 నార్మల్ ఉందనుకుని చాలామంది అశ్రద్ధ చేస్తుంటారు. ఈవెన్ 5, 6, 7 కూడా చెక్ చేయించుకోవాలి. నార్మల్ ఉంటే సంతోషము, బట్ లేకపోతే కొన్ని చోట్ల మనం ఫాలోఅప్ చేసుకోవడం మంచిది అన్నట్టు. అవును, ఖచ్చితంగా సార్. అయితే ఏ సిమ్టమ్స్తో వెళ్తారు సార్ డాక్టర్ దగ్గరికి అంటే పేషెంట్లు ఇలాగా? ఒకటేమో మూత్రం కష్టంగా రావడం అండి, మూత్రం ఎక్కువసార్లు రావడం, కొంచెం ఇన్ఫెక్షన్లు వచ్చి కూడా రావచ్చు. చాలా వరకు మామూలుగా ఎన్లార్జ్మెంట్ తోటి కూడా వచ్చేసి ప్రాస్టేట్ క్యాన్సర్ కూడా ఉండొచ్చు దాన్ని బట్టి. సో అందుకే ఈ టెస్ట్లు మామూలు ప్రాస్టేట్ కాకుండా దాన్ని బట్టి పిఎస్ఏ కూడా చేయించుకుంటే మనకు ట్యూమర్ ఉందా లేదా అని కూడా కొద్దిగా నిర్ధారణ అవుతుంది. మనకు దాంతో మనకు అట్లీస్ట్ ఐడియా వచ్చింది కాబట్టి ఫర్దర్ ఎవాల్యుయేషన్ చేసుకుంటాం. అండ్ యూరాలజిస్ట్ సంప్రదించడం మాత్రం చాలా అవసరం అండి. టిపికలీ ఇది 50 సంవత్సరాలు పైబడిన పురుషుల్లో మాత్రమే సంభవిస్తుంది సార్, ఇంకా లేకపోతే? యూజువల్గా 50 అబోవ్ చూస్తామండి, అన్లెస్ ఫ్యామిలీ హిస్టరీ ఉంటే. ఫ్యామిలీలో ఇద్దరికి వచ్చిందనుకోండి, 45 నుంచే జాగ్రత్త పడాలి. ఒక 5 ఏళ్ళు ముందనే ఉంటుంది అన్నట్టు. సో ఫ్యామిలీ హిస్టరీ ఉందంటే మాత్రం కొన్ని జెనెటిక్ టెస్ట్ చేసుకోవాలి. మనకు అది పాజిటివ్ ఉందంటే మాత్రం ఇంకా చాలా జాగ్రత్త పడాలి. సో ఫాలోఅప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ట్యూమర్ ఉన్నవాళ్ళు పేరెంట్స్ వాళ్ళకు ఎవరికైనా బ్రదర్స్కి ఉన్నా కూడా దెన్ దే షుడ్ గెట్ బిటిల్ 45 years నుంచే మనం చెక్ చేసుకోవడం ఉత్తమం అన్నట్టు. సార్, తరచుగా ఇన్ఫెక్షన్స్ అన్నారు మీరు. మామూలుగా పురుషుల్లో అసలు ఇన్ఫెక్షన్స్ రావడమే చాలా అరుదు అని వింటూ ఉంటావు, యూటీఐస్ అలాంటివి, బికాస్ ఆఫ్ ద ఎనాటమికల్ మేకప్. అవునండి.
ఎందుకంటే లేడీస్లో యూరిన్ ప్యాసేజ్ చాలా షార్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి చాలా కామన్గా వస్తుంది. బట్ మగవాళ్ళు ఏంటంటే 50 ఏళ్ళ తర్వాత మన ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ కామన్గా అవుతుంది కాబట్టి కొద్ది అబ్స్ట్రక్ట్ ఎవరికి యూరిన్లో కూడా మిగిలిపోతుంది రిటెన్షన్ వల్ల రిటెన్షన్. దాని తగ్గట్టు చాలామందికి 50 ఏళ్ళు వచ్చాక డయాబెటీస్ కూడా ఉంటుంది. సో కాంబినేషన్ ఆఫ్ అబ్స్ట్రక్షన్ అండ్ డయాబెటీస్ ఇవన్నీ ఉండేవరకే ఇన్ఫెక్షన్ వస్తుంది. ఒక్కోసారి చాలా పెద్దగా ఫ్లేరప్ అయిపోయి చాలా ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి అన్నట్టు. అంటే ఆ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు చాలాసార్లు అంటే యూరిన్ పాస్ చేసినప్పుడు బ్లడ్ రావడం వింటూ ఉంటాం. ఆ బ్లడ్ రావడం ఎందుకు వస్తుంది సార్? కేవలం ఇన్ఫెక్షన్ వల్లే వస్తుందా? ఇతర కారణాలు కూడా ఉంటాయా? బ్లడ్ అనేది ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైనా ఒక పేషెంట్ ఒకళ్ళు బ్లడ్ తోటి వచ్చిందనుకోండి, మనం ఇమీడియట్గా హిస్టరీ తీసుకోవాలి. హిస్టరీలో మనకు ఇన్ఫెక్షన్ లా ఉందనుకోండి, రొటీన్ టెస్ట్లలో మనకు తెలిసిపోతుంది. సో అలా ఉండి స్కానింగ్ యూరిన్ టెస్ట్లో చూసేసుకొని యూరిన్లో చాలా బ్లడ్ సెల్స్ పోతున్నాయి, అల్ట్రాసౌండ్ నార్మల్గా ఉంది, లేకపోతే ఓన్లీ బ్లాడర్లో సిస్టైటిస్ అని ఉంటుంది. చాలామంది సిస్టైటిస్ అనే వరకు ఏదో అయిపోయి కంగారు పడి వస్తుంటారు. సో దాని గురించి ఏం కంగారు లేదు, యాంటీబయాటిక్ పెట్టి తగ్గిపోతుంది, ఆ బ్లడ్ కూడా తగ్గిపోతుంది. కానీ బ్లడ్ వచ్చినప్పుడు ఇన్ఫెక్షన్ ఉన్నా లేకున్నా కూడా ఒకసారి అల్ట్రాసౌండ్ చేసుకోవడం ఉత్తమం అండి. చాలా తెలుస్తుంది. అల్ట్రాసౌండ్ చాలా సింపుల్ టెస్ట్. సిటీ స్కాన్ కూడా అలాంటివి కూడా అవసరం లేదు. బేసిక్ అల్ట్రాసౌండ్ చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అండ్ చేయించుకున్నప్పుడు కూడా ఫుల్ బ్లాడర్ చేయించుకోవాలి, మళ్ళీ యూరిన్ పాస్ చేసినా కూడా చేయించుకోవాలండి. చాలా వరకు జనరల్ చెకప్లు ఏమవుతుందంటే ఓన్లీ జనరల్ చేస్తుంటారు. దే డోంట్ కామెంట్ అబౌట్ ద బ్లాడర్ కెపాసిటీ, మిగులుతుందా అవన్నీ చూడరు. ప్రాస్టేట్ ఏంది గ్రేట్ టు ఎన్లార్జ్మెంట్ అంటారు. దట్ ఈస్ నాట్ సఫిషియంట్. మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి రిపీట్ చేయవలసి వస్తుంది. సో ఎప్పుడైనా మనం అల్ట్రాసౌండ్ చేయించుకున్నప్పుడు 55 ఏళ్ల తర్వాత ప్రాస్టేట్ సమస్య ఉన్నప్పుడు ఫుల్ బ్లాడర్ ఉండాలి. మళ్ళీ యూరిన్ పాస్ చేసిన తర్వాత ఎంత మిగులుతుందో కూడా చూసుకోవడం ఉత్తమం అన్నట్టు. సో మరి అంటే మీరు అన్నట్టు సిస్ట్ కనుక ఉంటే కిడ్నీస్ మీద కానీ అలాగే బ్లాడర్లో కానీ సిస్ట్ కనుక ఉంటే ఈజ్ ఇట్ డేంజరస్? అంటే ప్రతి సిస్ట్ డేంజరస్ కాకపోవచ్చు. కొన్నిసార్లు అల్ట్రాసౌండ్లో గ్రేడ్ 1 చిన్న సిస్ట్ ఉందని చెప్పారు అనుకోండి, దాన్ని ఏం చేయాలి ఎవరైనా? అదే అండి, నేను ఇంతకుముందు చెప్పింది సిస్టైటిస్ అండి, అది బ్లాడర్ ఇన్ఫెక్షన్ అంటూ. సిస్ట్ కిడ్నీలో కూడా ఉంటాయండి. మామూలుగా పెరిగే సిస్టులు చాలామంది 2 సెంటీమీటర్ 3 సెంటీమీటర్ యాక్సిడెంట్గా ఈ ఎగ్జిక్యూటివ్ చెకప్లో మనకు కనబడుతుంటుంది. వాటికి ఏమి చేయవలసింది అవసరం లేదు. దాంట్లో కొన్ని కాంప్లెక్స్ సిస్ట్ అని ఉంటుంది, వాళ్ళకి మాత్రం సిటీ స్కాన్ చేసుకోవాలి, ప్లెయిన్ అండ్ కాంట్రాస్ట్ చేసుకొని ఏమన్నా సజెస్టివ్ ఆఫ్ ట్యూమర్ ఉందా లేకపోతే ఏమైనా ఫాలో చేసుకోవాలో చూసుకోవాలి. సిస్ట్లు 5 సెంటీమీటర్స్ 6 సెంటీమీటర్స్ 7 సెంటీమీటర్స్ సింపుల్ సిస్ట్లు అయితే దాన్ని ఏం చేయకూడదు, ముట్టుకోకూడదు అవసరం లేదు. ఎందుకు వస్తాయి సార్ అసలు అవి? అది న్యాచురల్గానే వస్తుందండి, దానికి అంతే. స్పెసిఫిక్ దానికి రీజన్ లేదు, idiopathic అది. ప్రివెన్షన్ కూడా లేదు, ఇడియోపతి. సో అయితే సార్ ఈ మందులు వాడడం వల్ల కూడా కొన్నిసార్లు బ్లడ్లో ఇట్లాగా అంటే యూరిన్లో బ్లడ్ రావడం లాంటిది వింటూ ఉంటాం. ఇస్ ఇట్ ట్రూ సార్? ఈ రోజుల్లో అండి లైఫ్ స్టైల్ ఎక్కువైపోయి డయాబెటీస్ కూడా ఎక్కువైపోయి ప్లస్ ప్రతి ఒక్కరికి అందరికీ స్టెంట్సే ఉంటున్నాయి. వాళ్ళు 50 ఏళ్ళ తర్వాత చాలామందికి ఏదో కారణం పోతుంటారు, ఏదో బ్లాక్ ఉంటుంది, స్టెంట్స్ వేస్తారు. సో ఈ బ్లడ్ థిన్నర్స్ వాడుతున్నారండి. దట్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ కామన్ రీజన్. యూరిన్లో బ్లడ్ రావడం కూడా అదొకటి కామన్ అండి. సో ఫస్ట్ వచ్చినప్పుడు మనం ఈ టెస్ట్ చేసిన తర్వాత అంతా నార్మల్ ఉందనుకోండి, మనం టెంపరీగా కార్డియాలజిస్ట్ అడుక్కొని మన ఈ బ్లడ్ థిన్నర్స్ ఆపగలిగితే కొన్ని రోజులు 4-5 డేస్లో చాలా వరకు తగ్గిపోతుంది. పెద్ద కంగారు పడిన అవసరం లేదు. కానీ వన్ ఆఫ్ ద వెరీ కామన్ రీజన్ నవ్ డేస్ ఈస్ బ్లడ్ థిన్నర్స్ అన్నట్టు. బ్లడ్ థిన్నర్స్ వాడడం వల్ల అలా బ్లడ్ మరి ఏం జరుగుతుంది సార్ లోపల? అదే అండి, చిన్న ఏమైనా టేర్ అయింది అనుకోండి, ఇంకేమైనా రీజన్ తోటి వచ్చింది అనుకోండి, అది క్లాట్ కాకుండా ఉంటుంది. ఈ బ్లడ్ థిన్నర్స్ పర్పస్ ఏంటంటే హార్ట్లో క్లాట్ కాకుండా చూడడానికి ఉంటే వేరే కాడ ఎక్కడ ఉన్నా కూడా క్లాట్ కాకుండా ఉంటుంది అన్నట్టు. కాబట్టి So, ప్రవాహం ఎక్కువ ఉంటుంది. అది మామూలు వాళ్ళకైతే క్లాట్ అయిపోయి క్లోజ్ అయిపోతుంది అక్కడికే. కానీ వీళ్ళకి కాదు, మనం పర్పస్లీ మనం అది క్లాట్ ప్రివెన్షన్ చేస్తున్నాం కాబట్టి బ్లీడింగ్ అవుతుంది అన్నట్టు. అయితే అది కంగారు పడాల్సిన అవసరం లేదు. థిన్నర్స్ కొంచెం ఆపుతారు సార్? అంతే, ఆపేసి లేదు ట్రానెక్సిమిక్ యాసిడ్ లాంటిది ఏమైనా ఇస్తారా సార్? అది స్టెంట్ ఉన్న వాళ్ళకు కేర్ఫుల్గా కేర్ఫుల్ గా ఉండాలండి. ఉండాలి. అదే అలాంటివి మందులు వాడడానికి అదండి, థిన్నర్స్ ఆపి కొంతకాలం మానిటర్ చేస్తే అదే తగ్గిపోతుంది. తగ్గిపోతుందండి. సార్ ఒక గోల్డెన్ క్వశ్చన్కి మీరు చాలాసార్లు సమాధానం చెప్పారు, మళ్ళీ అడుగుతాను. ఇది అందరికీ చాలా డౌట్స్ ఉండే క్వశ్చన్. వాటర్ కన్సంప్షన్లో ఇప్పుడు వెన్ వీ సే 2 లీటర్స్ ఆఫ్ వాటర్ పర్ డే, అది ఏమేమి ఇంక్లూడెడ్? జ్యూస్, కొబ్బరి నీళ్ళు, కాఫీ, టీ, ఇంకా ఇతర ద్రవ పదార్థాలన్నీ ఇంక్లూడెడా లేక కేవలం వాటర్ అంటే వాటరేనా? లేదండి, అన్ని టోటల్ లిక్విడ్స్ అండి. అది వాటరు, జ్యూసెస్, టీ, కాఫీ ఇవన్నీ చెప్పారు కదా, అన్నీ ఇంపార్టెంట్ అన్నట్టు. సో మనం అడిక్వేట్గా తీసుకుంటున్నామా లేదా అని తెలవడానికి ఒకటండి, మనం పాస్ చేసేటప్పుడు యూరిన్ కలర్ చూస్తే అది క్లియర్ ఉంది అంటే మనం అడిక్వేట్గా తీసుకుంటున్నట్టండి. అది క్లియర్ లేదు, ఎల్లో కలర్ ఉందంటే మాత్రం ఇట్ ఈస్ మోర్ కాన్సన్ట్రేటెడ్. దాంతో కాన్సన్ట్రేటెడ్ మామూలుగా యూరిన్ యాసిడ్ లాగా ఉంటుంది, కాన్సన్ట్రేటెడ్ వచ్చేవరకే మోర్ యాసిడ్ లాగా అయిపోయి మనకు యూరిన్ మంట, యూరిన్ ఎక్కువసార్లు వెళ్ళడము, అనవసరంగా యాంటీబయాటిక్ వాడుతుంటారు. ఇది ఒకటి ప్రాబ్లం అండి. చాలామంది సొంతంగా మూత్రం రాగా మంట రాగానే ఏదో ఇన్ఫెక్షన్ అనుకుని వాళ్ళు యాంటీబయాటిక్స్ వాడుతుంటారు. చాలా తప్పది. వితౌట్ గెటింగ్ బేసిక్ యూరిన్ టెస్ట్ అది లేకుండా యాంటీబయాటిక్స్ వాడడం చాలా తప్పండి.
చాలా యూస్ఫుల్ ఫండమెంటల్ బేసిక్ ఇన్ఫర్మేషన్ సార్. అలాగే మనకి ప్రాస్టేట్కి వచ్చే సమస్యల గురించి కూడా ఇవాళ చాలా విషయాలు తెలుసుకున్నాం. డాక్టర్ పూర్ణచంద్ర రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ నమస్కారం వాల్యుబుల్ అండి. టైం సార్. నమస్కారం అండి.